కాసేపట్లో అమరావతిలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే సమన్వయ కమిటీలు, స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్. మరి కాసేపట్లో అమరావతిలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే సమన్వయ కమిటీలు, స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఇవాళ పార్టీ సీనియర్ నేతలతో ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. ఆయన భుజానికి రొటేటర్ సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తొలిసారిగా అమరావతికి అయితే రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు ఆయనకు అన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రత్యేకంగా స్వాగతం కూడా పలికారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి ఆ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం నిర్వహించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే సమీక్ష సమావేశాన్ని ప్రధాన నేతలతో కూడా నిర్వహించడం జరిగింది. మరోవైపు ఆయన కీలకమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి పార్టీ అయితే చాలా స్పష్టంగా ముందుకు వెళ్తోంది. ఎక్కడా కూడా బలమైనటువంటి స్థానాలను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. అలాగే ఏదైతే జనరల్ ఎలక్షన్లకు, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జనరల్ ఎలక్షన్ లో తమ క్యాడర్ కానీ, నేతలు కానీ త్యాగం చేశారు. కానీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో తాము ఎక్కడా కూడా వెనక్కి తగ్గము, అంటే ఎక్కడ త్యాగం చేసేందుకు సిద్ధంగా లేని, బలమైన చోట ప్రతి చోట కూడా పోటీ చేస్తామన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇటు చర్చకు వచ్చాయి రాజకీయంగా. మరోవైపు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కూడా ఆయన సమీక్ష సమావేశానికి సంబంధించి ఆయన పార్టీ నేతలతో జరిపినప్పుడు కూడా ఒకటి స్పష్టంగా చెప్పడం జరిగింది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితేనేమి, అలాగే ఎవరైతే అభ్యర్థులకు సంబంధించినవి కానీ ఎక్కడ కూడా పార్టీ నేతలు ప్రస్తావించవద్దని, దానికి సంబంధించి ఫైనల్ గా క్యాండిడేట్లను సెలెక్ట్ చేసేటటువంటి బాధ్యతను పూర్తిగా అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు, అంటే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చూస్తుంటారని, దీని మీద ఎక్కడ కూడా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు సమావేశం కావడం జనసేన నేతలతో ఇది ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. మరి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారా, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇప్పటికే సంస్థాగతంగా జనసేనను బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కూడా ఆయన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. బూత్ లెవెల్ నుంచి కూడా ప్రత్యేకంగా పార్టీని నిర్మాణం చేసుకుంటూ రావాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అలాగే పార్టీకి అత్యున్నత దీక్షతో పారదర్శకంగా పనిచేసినటువంటి వారిని గుర్తించి వారికి పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సో వీటన్నిటికీ సంబంధించి ఈ సమావేశంలో చర్చ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్థానిక సంస్థల్లో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.